న్యూ ఇయర్ వేడుకలో డ్రగ్స్ సప్లై అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి. తనిఖీల కోసం 40 ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు కమల్ హాసన్ రెడ్డి. 17 టీమ్స్ లు జాయింట్ ఆపరేషన్స్ లో పాల్గొంటాయని చెప్పారు. కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తామన్నారు. ఈ ఏడాదిలో 20,904 కిలోల గంజాయి సహా మత్తు పదార్థాలు ధ్వంసం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సీజ్ చేసిన వెహికల్స్ కు త్వరలోనే వేలంపాట నిర్వహిస్తామన్నారు కమల్ హాసన్ రెడ్డి. సీజ్ చేసినటువంటి డ్రగ్స్ వేరియస్ కేసెస్లో వేలాది కేసుల్లో డ్రగ్స్ సీజ్ చేసి అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్లో సంవత్సరాల తరబడి అట్లాగే ఉండిపోతున్నాయి. ఇందులో పిల్ఫరేజ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. స్టేషన్ నుంచి ఎవరెవరు బయట పంపడం, వేరే మళ్ళీ నేరస్తులు చేతవ్వడం, దుర్వినియోగం కావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సంవత్సరం డిస్ట్రాయల్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాము. ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం 20,904 కేజీల గాంజాయి ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ 48,54 లక్షలు. 48,54 లక్షల విలువైనటువంటి 20,904 కేజీల గాంజాయి ఇతర మత్తు పదార్థాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థాల అక్రమ రవాణాలో ఉపయోగించినటువంటి వెహికల్స్ సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా స్టేషన్లోనే వందల సంఖ్యలో వెహికల్లు ఉండిపోయినాయి. దానివల్ల స్పేస్ ప్రాబ్లం వచ్చింది. మరి ఇక్కడ స్పేస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఎక్సైజ్ అకాడమీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ అకాడమీ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా స్పేస్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈ డిస్పోజల్ మీద సీజ్ చేసినటువంటి వెహికల్స్ డిస్పోజల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మరి ఒక 2-3 monthsలో సీజ్ చేసినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆక్షన్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ దాన్ని ఫాలో అవుతుంది. ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినాం. వేరే ఏజెన్సీస్ సహకారంతో ముఖ్యంగా టీజీ న్యాబ్ పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, మరి అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ స్టేట్ ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ కూడా చాలా కండక్ట్ చేసినాం. ఈ సంవత్సరం ఇప్పటివరకు రిజిస్టర్ చేసినటువంటి కేసులో మొత్తం డ్రగ్స్ వర్త్ 12,22 lakhs ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. అదేవిధంగా ఆల్ఫాజోలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి బస్ చేయడం జరిగింది. గట్కేసర్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఒక కాలనీలో కొంతమంది పాత నేరస్తులు ఆ ఇంటి ఓనర్కి ఎటువంటి అనుమానం రాకుండా, అక్కడ చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా ఒక కమ్యూనిటీలో అవుట్స్కర్ట్స్లో కమ్యూనిటీలో ఐసోలేటెడ్ బిల్డింగ్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుపుతున్నప్పుడు దాన్ని కూడా బస్ చేయడం జరిగింది. డిజైనర్ డ్రగ్స్ అంటే కొన్ని కెమికల్ యూనిట్స్లో, ఫార్మా యూనిట్స్లో ఎవరికి అనుమానం రాకుండా వారు కోట్లాది రూపాయల విలువైనటువంటి డిజైనర్ డ్రగ్స్ తయారు చేసి యూరోపియన్ కంట్రీస్కు ఇంకా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి విషయం నోటీస్కి వచ్చినప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 3 MMC ఆల్ఫా 2 PHIP అని ఒక డిజైనర్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 11 కోట్ల